నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఏలూరు జిల్లా చింతలపూడిలో రానున్న వేసవి కాలంలో గ్రామ పంచాయతీలు మంచినీటి సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ బి రాంబాబు అన్నారు. మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో 11వ సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఇప్పటివరకు 2,30,00,000 నిధులతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ప్రస్తుతం 30 లక్షల నిధులు మిగిలి ఉన్నాయని, వాటిని రానున్న కాలంలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా గ్రామ పంచాయతీలో వినియోగిస్తామని అన్నారు. విదేశాల తరఫున కొన్ని విషయాలు ఉన్నాయి సార్, అది తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనకి రేపు మార్చి 18 నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఇప్పుడు ఆ ఎగ్జామ్స్ టైంటేబుల్లో జరుగుతుంది. కాబట్టి ఆ విషయాన్ని మరి అందరికీ నా ఎంపీ గారికి తెలియజేస్తాను సార్. తర్వాత 10th క్లాస్ కింద ప్రత్యేక దృష్టి పెట్టి ఉదయం సాయంత్రం కూడా ప్రైవేట్ క్లాస్ నిర్వహించి అందరికీ 100% మరి పర్సెంటేజ్ వచ్చే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. మొత్తం విద్యార్థుల సంఖ్య 1,688 మంది రాస్తున్నారు. ప్రైవేటు గవర్నమెంట్ కలిపి 1,688 మంది అది ఎగ్జామ్స్ రాస్తున్నారని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇదో అంశం సార్. మరి ఈరోజు చింతపూడి మండలం గంగపాడి సమావేశం ఇచ్చేసిన సర్పంచ్కి, ఎంపీ సర్పంచ్కి, అలాగే మండలానికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మరి చింతపూడి మండలంలో మేము పాలక మండలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు చింతపూడి మండలం ఫిఫ్టీన్ ఫైనాన్స్ సంబంధించి గ్రాంట్ సుమారు 2,30,00,000 రూపాయలు వర్క్ చేయడం జరిగింది. ఇంకా చింతపూడి మండలం సంబంధించి 15 ఫైనాన్స్ కి టైట్ గ్రాంట్లు ఇంకా 30 లక్షలు ఉన్నాయి. మరి రాబోయే వేసవి కాలంలో దృష్టిలో పెట్టుకుని మంచినీటి సమస్య ఎక్కడ లేకుండా చూసే విధంగా ఆ గ్రాంట్ వినియోగించాలని చెప్పేసి సర్పంచ్ని అలాగే ఎంపీటీసీలు కూడా కోరడం జరిగింది. అలా మండల అధికారులు కూడా, ఏఈ గారు కూడా ఎక్కడైతే మంచినీటి సమస్యలు ఉన్నాయో వాటిని నోటిఫై చేసి ఎంపీఓ గారికి సమర్పిస్తే దానిపైన కావాల్సిన ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీలకి మంచినీటి సంబంధించిన మోటార్లు కావచ్చు, లేకపోతే బోర్లు కావచ్చు, పైప్ లైన్ కావచ్చు, ఇవన్నీ కూడా కల్పించే విధంగా ప్రణాళిక చేసుకుంటా ఉన్నాము. అలా రాబోయే రోజుల్లో ఎలక్షన్ కోడ్ ఉండే పరిస్థితి ఉంది కాబట్టి జనరల్ బాడీ మీటింగ్ ఒక 1 month ముందుగానే మేము పెట్టుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా గౌరవ ఎంపీటీసీ సభ్యులు స్థానికంగా ఉన్న పంచాయతీలో ఉన్న సమస్యల పైన వారు కోరిన ఏవైతే వర్క్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా త్వరితగతిన శాంక్షన్ చేసి పనులు మొదలు పెట్టే విధంగా ఒక కార్యాచరణ ప్రకటించుకుంటున్నాం. మరి అలాగే రాబోయే రోజులు అంటే ఎలక్షన్ కోడ్ రాకముందే మన ఈ పనులన్నీ కూడా టెక్నికల్ శాంక్షన్ వర్క్ ఆర్డర్ తీసుకోగలిగితే మన పనులు ఎలా విధంగా చేసుకోవచ్చు. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు కూడా మన పనులు మనం ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంది. కాబట్టి మేము ఈ గ్రామ స్థాయిలో పంచాయతీలో ఉన్న ఏదైనా సరే మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఒకసారి ఏఈ గారికి సంబంధించిన కన్సల్ట్ ఏఈ గారి ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయించుకొని పంచాయతీ తీర్మానంతో, ఎంపీటీసీ గారి తీర్మానంతో మండల పరిస్థితికి అప్పచెప్తే దాని మీద మేము గ్రాంట్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. మరి అలాగే అన్ని పంచాయతీల నుంచి కూడా శానిటేషన్ విషయంలో కూడా గ్రామ స్థాయిలో మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. అలాగే వీధులకు సంబంధించి కూడా